అందిన కాడికి అడ్డగోలుగా అప్పులే అప్పులు. రాష్ట్ర అప్పులు 11 లక్షల కోట్లు దాటాయి. చెల్లించాల్సిన బకాయిలు ఇంకో 2 లక్షల కోట్ల వరకు పేరుకుపోయాయి. అంటే రాష్ట్ర ప్రజల నెత్తిన 13 లక్షల కోట్లకు పైనే అప్పులున్నాయి. కానీ జగన్కి ఆ దిగులేం లేదు. ఎందుకంటే అప్పు తీర్చాల్సింది ప్రజలే కాని జగన్ జేబులోంచి కట్టేదేం లేదుగా. కాకపోతే ఇక్కడొక చిక్కొచ్చి పడింది. వచ్చే ఎన్నికల తర్వాత ఎలాగూ తాను అధికారంలో ఉండనని జగన్కు తెలుసు. అలాంటప్పుడు తన సొంత మనుషుల బిల్లులు ఆగిపోతే ఇబ్బంది కదా. అందుకని తన వాళ్ల బిల్లులు ముందే చెల్లించేసి వారిని బయటపడేయాలి. కాని ఎలా? తన మొహం చూసి కొత్తగా అప్పులిమ్మంటే ఎవరు ఇవ్వట్లేదు. అందుకే ఇక తాకట్టు మొదలుపెట్టాడు. ప్రభుత్వ భూములు, భవనాలు, కార్పొరేషన్ల ఆదాయాలు తాకట్టు పెట్టి 1000 కోట్లు తెచ్చాడు. సచివాలయంలోని 5 బ్లాకులను హెచ్డిఎఫ్సికి తాకట్టు పెట్టి 385 కోట్లు తెచ్చాడు. గనుల శాఖ ఆదాయాన్ని తాకట్టు పెట్టి బాండ్ల అమ్మకం ద్వారా 7000 కోట్లు తెచ్చాడు. 25 ఏళ్ల పాటు వచ్చే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 50,000 కోట్లు. వైజాగ్ లో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, భూములు, కాలేజీలు తాకట్టు పెట్టి 25,000 కోట్లు. రోడ్లు, భవనాల శాఖ ఆస్తులు తాకట్టు పెట్టి 7,000 కోట్లు. అభివృద్ధి పేరుతో కాకినాడలో పోర్టుకు చెందిన 349 ఎకరాలను తాకట్టు పెట్టి 1,500 కోట్లు తెచ్చుకున్నది చాలక మరో 500 ఎకరాల పోర్టు భూములను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ అప్పులు, ఈ తాకట్టు అంతా దేనికంటే తన మనుషుల కోసం. విశాఖ జిల్లా ఎండాడాలో భూములు చూపించి 255 కోట్లు తెచ్చుకొని భూసేకరణ బిల్లులు చెల్లించాలని హౌసింగ్ కార్పొరేషన్ ను సర్కారు ఈ మధ్య ఆదేశించింది. భూసేకరణ బిల్లులంటే వైసీపీ నేతల బిల్లులే అని వేరే చెప్పక్కర్లేదు. అంతెందుకు, ఈ మధ్య పెద్దిరెడ్డి, అవినాష్ రెడ్డి, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిల బిల్లులు చెల్లించడానికి ఖజానాలో ఉన్న 13,000 కోట్లు వాడేశాడు. తీరా చూస్తే పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేకపోయాయి. వెంటనే 4,000 కోట్లు కావాలంటూ ఆర్బీఐ దగ్గరికి పరిగెత్తాడు. కాని ఆ డబ్బు రావడానికి వారం రోజులు పడుతుంది. అందుకే వాలంటీర్లు లేరు అంటూ కొత్త నాటకాలు మొదలుపెట్టాడు. చూశారా, జగన్ అప్పు చేస్తే మనకేంటి అనుకుంటాం. కాని బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా అది పింఛన్లు ఆగిపోయే వరకు వచ్చింది.